ఆరవ సర్గము రావణాదుల భవనములలో హనుమంతుడు సీతను అన్వేషించుట కామరూపధారియైన ఆ హనుమంతుడు రావణుని గృహములయందు ఎచ్చటను సీతజాడగానక మిక్కిలి విచారగ్రస్తుడయ్యెను. అనంతరము జాగరూకుడై నేర్పుతో లంకయందంతటను అన్వేషింపసాగెను. పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన మారుతి సూర్యకాంతులతో ప్రకాశించుచున్న ప్రాకారముగల రావణుని ప్రాసాదమును సమీపించెను. సింహములచే సురక్షితముగానున్న మహారణ్యమువలే ఆ రావణ భవనము భయంకరులైన రాక్షసులచే కాపాడబడుచుండెను. అట్టి భవనమును పరికించి చూచుచూ ఆ కపివరుడు ఆశ్చర్యచకితుడాయెను. ఆ భవనము వెండి బంగారములతో నిర్మింపబడిన ముఖద్వారములతో అద్భుతముగా శోభిల్లిచుండెను. అది చిత్రవిచిత్రములైన అంతస్తులతోడనూ అందమైన ద్వారములతోడనూ అలరారుచుండెను. ఆ రావణ భవన సమీపమున అలుపెరుగనివారునూ శూరులనువైన ప్రముఖులు మదపుటేనుగులను అధిష్ఠించి యుండిరి. అజేయులైన అశ్వారూఢులను రథారూఢులను సర్వసన్నద్ధులైయుండిరి. అచట దంతములతో వెండి బంగారములతో నిర్మింపబడిన విచిత్రములైన రథములు ధ్వనులనోనర్చుచూ ఇటునటు సంచరించుచుండెను. అందు సింహ వ్యాఘ్రచర్మములచే చేయబడిన కవచములు ఉంచబడియుండెను. ఆ భవనము అనేకరత్నములతో అలంకృతమైనది. శ్రేష్టములైన ఆసనములకును పాత్రలకును నెలవైనది. మహారథులకు నిలయమైనది. మహారథముల ధ్వనులచే నిండినది. అచ్చట నానావిధములైన జింకలు శారికాది పక్షులు వేలసంఖ్యలో అంతటను చేరియుండెను. ఆయా మృగ పక్షులన్నీయును గంభీరములై చూడముచ్చటగొల్పుచుండెను. ఆ భవనము సుశిక్షితులు వినయశీలురు బాహ్యరక్షకులు అయిన రాక్షసులచే బాగుగారక్షింపబడు చుండెను. అది ప్రముఖ వనితారత్నములచే పరిపూర్ణమై యుండెను. ఆ రాక్షసేంద్రుని నివాసమునందలి వనితారత్నములు ఆనందమున ఓలలాడుచుండిరి. వారి ఆభరణముల మంజుల రవములు సముద్రపుటలల ధ్వనులవలే మనోజ్ఞములై యుండెను. ఆ ప్రాసాదము ఛత్రచామరాది రాజచిహ్నములచే ఒప్పారుచుండెను. అది శ్రేష్టములైన అగరుచందనాదుల పరిమళములను వెదజల్లుచుండెను. అది బలిష్ఠులైన రాక్షసులతోగూడి సింహములచే వ్యాప్తమైన మహారణ్యము వలె విలసిల్లుచుండెను. ఆ భవనము భేరీమృదంగధ్వనులతోనూ శంఖనాదములతోనూ మారుమ్రోగుచుండెను. అచట రాక్షసులచే నిత్యార్చనలు పర్వదినములయందు హోమకార్యములు పూజలు కొనసాగుచుండెను. ఆ రావణ భవనము సముద్రమువలె లోతైనది, విశాలమైనది, రావణభయముచే నిశ్శబ్దమైనది. అది మహారత్నములతో పొదుగబడిన పైకప్పులు గలది, శ్రేష్టములైన రత్నములతో నిండినది. మహాత్ముడైన రావణుని యొక్క అట్టి మహాభవనమును ఆ వానరవీరుడు దర్శించెను. గజాస్వరదములతో నిండినదై మధురాకృతితో విరాజిల్లుచున్న ఆ భవనము లంకానగరమునకే ఆభరణమని ఆ మహాకపి తలంచెను. అట్టి రావణ భవన సమీపమున అతడు సంచరించెను. ఆ వానరోత్తముడు రాక్షసుల యొక్క గృహములను ప్రాసాదములను ఉద్యానవనములను క్రమక్రమముగా వీక్షించుచు నిర్భయముగా తిరుగసాగెను. మిక్కిలి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అతి వేగముతో ప్రహస్తుని భవనముపై దుమికెను. పిమ్మట మహాపార్శ్వుని గృహము పైకెగిరెను. అనంతరము మేఘ సదృశమైన కుంభకర్ణుని ప్రాసాదము మీదికిని పిమ్మట విభీషణుని హర్మ్యముపైకిని చేరెను. తదనంతరము ఆ మహాకపి మహోదరుడు విరూపాక్షుడు విద్యుజ్జిహుడు విద్యున్మాలుడు వజ్రదంష్టుడు మొదలగువారి భవనములపై తిరిగెను. పిమ్మట మహాతేజస్శాలి అయిన మారుతి ధీమంతుడైన శుకుడు సారణుడు ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి మొదలగువారి భవనములనన్నింటినీ క్రమముగా గాలించెను. అటు పిమ్మట రశ్మికేతువు సూర్యశత్రువు వజ్రకాయుడు ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు శుకనాసుడు వక్రుడు శఠుడు వికటుడు హ్రస్వకర్ణుడు దంష్టుడు రోమసుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుజ్జిహుడు ఇంద్రజిహుడు హస్తిముఖుడు కరారుడు పిశాచుడు శోణితాక్షుడు మొదలగు రాక్షసుల గృహములను ఆ మారుతి వరుసగా శోధించెను. సుప్రసిద్ధుడైన ఆ హనుమంతుడు అద్భుతావహములైన ఆయా భవనములయందు సంచరించుచూ సంపన్నులైన ఆ రాక్షసుల సంపదలను తిలకించెను. శుభలక్షణ సంపన్నుడైన మారుతి రాక్షసులందరి భవనములను పూర్తిగా శోధించిన పిమ్మట రాక్షస ప్రభువైన రావణుని ప్రాసాదమునకు చేరెను. కపివరుడైన ఆంజనేయుడు అంతటను తిరుగుచు రావణుని సమీపమున శయనించిన వారును వికృతములైన చూపులు గలవారును అయిన రాక్షస స్త్రీలను జూచెను. ఆ రాక్షస స్త్రీలలో కొందరు శూలములను ఇనుపగుదియలను చేతబట్టియుండిరి. కొందరు శక్తి తోమరములను దాల్చియుండిరి. ఆ రావణుని నిలయమున వివిధ సేనా విభాగములను గూడా అతడు చూచెను. అతడు వివిధాయుధములను ధరించియున్న మహాకాయులగు రాక్షసులను ఎర్రనివి తెల్లనివి మహావేగగమనముగలవియు అగు బంధింపబడియున్న గుర్రములను గాంచెను. ఉత్తమజాతికి చెందినవి
చక్కని ఆకారము గలవి, శత్రుసైన్యమునందలి గజములను పీడించుటలో సమర్థములైనవి, యుద్ధాది విద్యలయందు సుశిక్షితములైనవి, ఐరావతతుల్యములైనవి, రణరంగమునందు శత్రుసైన్యములను హతమార్చునవి, వర్షించుచున్న మేఘములవలే మదజలములను స్రవించుచున్నవి, పర్వత సదృశములైనవి, మేఘగర్జనలవలే ఘీంకరించుచున్నవి, సమరరంగమున శత్రువులకు ఎదిరింపరానివియు అయిన మదపుటేనుగులను ఆ రావణ నిలయమున కపివరుడుగాంచెను. బంగారు అలంకారములు గలవియు, స్వర్ణాభరణములచే భూషితములైనవియు, మధ్యందిన సూర్యునివలెనున్న వేలకొలది సేనలను రావణ నివేశమునందు హనుమంతుడు వీక్షించెను. రావణసదనమున వాయుసుతుడైన ఆ హనుమంతుడు వివిధాకారములతోనున్న పల్లకీలను, చిత్ర విచిత్రములైన పొదరెండ్లను, చిత్రశాలాగృహములను, క్రీడామందిరములను, దేవదారువృక్షములతో కూడిన క్రీడాపర్వతములను, సురత క్రీడాగారములను, పగటిపూట విహరించు రమ్యప్రదేశములను పరికించి చూచెను. మందరగిరివలే సువర్ణమయమై ఉన్నతమైనదియు, క్రీడామయూరములతో నిండినదియు, ధ్వజ పతాకములచే విలసిల్లుచున్నదియు, అనేక రత్నములతో విలసితమైనదియు, మహాపద్మాదిన వనిధులకు నెలవైనదియు, సదాశివునకు నివాసమైన కైలాసమువలే దృఢవ్రతుల తపఫలముగా ప్రాప్తించినదియు, రత్నకాంతులతోనూ రావణుని తేజస్సుతోనూ వెలుగొందుచున్న ఆ భవనము చండకిరణుడైన సూర్యునివలే తేజరిల్లుచుండెను. అట్టి మహాభవనమును ఆకపీశ్వరుడు కాంచెను. కాంచనమయములైన అచటి తల్పములను, ఆసనములను, ముఖ్యములైన పాత్రలను హనుమంతుడు తిలకించెను. తేనెలతో గూడిన మద్యములతో తడిసినదియు, మనులు పొదిగిన పాత్రలతో అలరారుచున్నదియు అగు ఆ భవనము కుబేర ప్రాసాదమువలే విశాలమై మనోహరముగానుండెను. అది కాలియందల సవడుల చేతను ఒడ్డాణముల రవడుల చేతను మృదంగనాదముల తోడను మార్మోగుచుండెను. చక్కగా రూపొందింపబడిన గదులుగల ఆ రాజభవనము వందల కొలది వనితారత్నములతోనూ వరుసలుదీరియున్న ప్రాసాదములతోనూ విలసిల్లుచుండెను. అట్టి మహాభవనమున హనుమంతుడు ప్రవేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 6వ సర్గము.